ఈ వీడియో చూసే మిత్రులందరికీ ఒక మనవి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సిపిఎస్ హోల్డర్స్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కిందకి వచ్చే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే ఉద్యోగులందరూ తమ ఉద్యోగుల్లో జాయిన్ అయిన వెంటనే మనం పాన్ కార్డు కొరకు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్, అది ఒక పాన్ కార్డ్ లాగా ఉంటుంది. అది మనకి రిటైర్మెంట్కి సంబంధించిన పెన్షన్ మొత్తం ఆ కార్డుని బేస్ చేసుకుని మనకి రావటం జరుగుతుంది. అది మనం అప్లై చేసుకోవాలి. ఎన్ఎస్డిఎల్ వాడికి అప్లై చేసుకోవాలి. ఆ ఎన్ఎస్డిఎల్ వాడికి అప్లై చేయడానికి సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని ఎలా ఫిల్ చేయాలి, వాటిలో ఉన్న కాలమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ అడ్రస్కి మనం సెండ్ చేయాలి, మనం ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందు మనకు దానికి సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయి. మామూలుగా అయితే మీరు ఎన్ఎస్డిఎల్ సైట్ నుంచి తీసుకోవచ్చు. మన gsrmax.inలో మీకు సిపిఎస్ సెక్షన్ ఉంటుంది. మీరు అన్ని ట్యాబ్స్ అన్నీ చూసుకుంటూ వస్తే కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్స్. ఒకవేళ ఇక్కడ నుంచి మారిపోయినాయి, ఇది 4వ ట్యాబ్గా ఉంది, తర్వాత ముందుకు రావచ్చు ఇప్పుడే. కానీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్స్ కిందే ఉంటుంది. 1, 2 ఉంటాయి. ఈ రెండింటిలో మొదటి దాంట్లో సిపిఎస్ ఇన్ఫో ఫార్మ్ స్టేట్మెంట్స్ ఆర్డర్స్ అని ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి సిపిఎస్కి సంబంధించిన అన్ని రకాల వీడియోలు, లైవ్ వీడియోలు, అదేవిధంగా స్టేట్మెంట్సు, రికవరీ ఎలా చేయాలి, మిస్సింగ్ రేట్ ప్రొఫార్మాసు అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటిలో నుంచి మనం సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ పాన్ అలాట్మెంట్ ఆఫ్ ప్రాన్, దీనిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించిన ఎనెక్సర్ 2 ఏంటంటే, హిందీలో కనుక ప్రాన్ కార్డ్ డీటెయిల్స్ మీకు ప్రింట్ అవ్వాలంటే, ప్రాన్ కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ హిందీలో ప్రింట్ అవ్వాలంటే ఈ ఎనెక్సర్ 2 కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎనెక్సర్ 3 ఏంటంటే, మనకి సిపిఎస్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మోర్ దాన్ 1 నామినేషన్ వేసుకోవచ్చు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో 1 లేదా 2 లేదా 3 వరకు నామినేషన్ ఇవ్వచ్చు. ఒకళ్ళకే నామినేషన్ అనుకోండి, ఈ ఫామ్ సరిపోతుంది. 1 కంటే ఎక్కువ ఇద్దరు కానీ 3 కానీ నామినేషన్ మనం ఇవ్వాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్లో మన ఈ ఎనెక్సర్ 3 కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే దాని మీద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత ఎక్కువ శాతం మనకి ఆప్షన్ ఉంది కాబట్టి అడిషనల్ నామినేషన్ డీటెయిల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు హిందీలో కనుక పాన్ కార్డు డీటెయిల్స్ ప్రింట్ అవ్వాలంటే కార్డు మీద అప్పుడే ఎనెక్సర్ 2 అవసరం అవుతుంది, లేకపోతే అవసరం ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలి, ఇక్కడ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే వర్షన్ 1.5 నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది, సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ. ఇక్కడ మన 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 2.5 సెంటీమీటర్ సైజుతో పాస్పోర్ట్ సైజు ఫోటో ఎఫిక్స్ చేయాలి. పిన్ చేయకూడదు, మనం పిన్ చేయకూడదు. అదేవిధంగా గుండు పిన్ కూడా పెట్టకూడదు. మనం ఏం చేయాలి, కరెక్ట్గా మనం గమ్తో అంటించాలి. దానిపైన ఫోటో మనకి ఫేస్ క్లియర్గా ఉండాలి. మనం ఎటువంటి సంతకం చేయరాదు, మనం చేయకూడదు. డిడిఓ చేత కూడా సంతకం చేయించు. తర్వాత ఇక్కడ జస్ట్ మనకి పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ది ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అని టిక్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని టిక్ చేసుకోవాలి. ఇక అంతే. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ఆ గవర్నమెంట్ టిక్ చేసుకోవాలి. ప్రతిదీ మనకి మాండేటరీ అనమాట. స్టార్ మార్క్ మాండేటరీ మార్క్ పెట్టిన ప్రతి కాలము మనం ఫిల్ చేయాల్సిందే. అట్లాగే దీంతో పాటు మనం ప్రూఫ్స్ కూడా, డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపాలి. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఏ ప్రూఫ్స్ అయితే వస్తాయో మనకు ఆ ప్రూఫ్స్ అన్నీ మనం పంపాలి. జాగ్రత్తగా చివరి దాకా వినండి, మొత్తం క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మనం బ్లాక్ ఇంక్ పెన్తో బ్లాక్ లెటర్స్తో మాత్రమే రాయాలి. బ్లాక్ లెటర్స్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. బ్లాక్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. తర్వాత ఇది మనకంత అవసరం లేదు, ఇది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఇది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మనం చేయాల్సింది పర్సనల్ డీటెయిల్స్లో నేమ్, శ్రీ అయితే శ్రీ, శ్రీమతి అయితే శ్రీ, కుమారి అయితే కుమారి. ఫస్ట్ నేమ్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేము.
ఈ నేమ్ అనేది జాగ్రత్తగా యాజ్ పర్ ఎస్ఎస్సి, యాజ్ పర్ అపాయింట్మెంట్ ఆర్డర్, యాజ్ పర్ సర్వీస్ రిజిస్టర్ ప్రకారం ఫిల్ చేసుకోండి. అదేవిధంగా ఫాదర్ నేమ్ కూడా ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చాడు, ఇండికేట్ చేశాడు. అదేవిధంగా అక్కడ స్టార్ట్ చేసి ఫస్ట్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, మిడిల్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, లాస్ట్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రెండు కూడా మనం ఫిల్ చేయాలి. మనకి ప్రాన్ కార్డ్ మీద సన్ ఆఫ్ అని వస్తుంది, ఫాదర్ నేమ్ అని వస్తుంది. ఇన్ కేస్ మదర్ నేమ్ రావాలనుకోండి ప్రాన్ కార్డ్ మీద, అప్పుడు మీకు ఇక్కడ ఒక టిక్ ఉంటుంది చూడండి, ఆ టిక్ చేయాలి దాన్ని. అదేవిధంగా తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, డేటు అంటే డిడి, మంత్, ఎంఎం, ఇయర్, వైవై అంటే 4 మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఫుల్ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ ఆఫ్ బర్త్, ఎక్కడ మనం బర్త్ ప్లేస్ ఎంటర్ చేయాలి. తర్వాత కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్ క్లిక్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్, అదొకటే ఆప్షన్, ఇండియా మీద ఇండియనే క్లిక్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్లో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, అదర్స్ ఉండదు. తర్వాత మ్యారీడ్ అయితే స్పౌజ్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, లేదు ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ అంతవరకే ఎంటర్ చేయాలి. తర్వాత రెసిడెన్స్ స్టేటస్ ఇండియన్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు కూడా అటాచ్ చేయాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే రెండు కూడా ఇప్పుడు ఆధార్ ఉంటుంది అందరికీ, రెండు ఆధారే పెట్టేసేయండి. సో ఇక్కడ ఏం పెడుతున్నాం, ఏదైతే ఇక్కడ మన ఆధార్ కాబట్టి ఆధార్ మీద టిక్ చేసేయండి. అదే పాస్పోర్టు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, లేదా ఈ ఎన్ఆర్ఈ, జిఏ, జాబ్ కార్డు, అదర్స్ అయితేనేమో దాని ఏ నేమ్ రాయాలి, దాని ఐడి నంబర్ రాయాలి. ఇక్కడ ఇవైతే వాటి నంబర్లు రాయాలి. పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ నంబర్, ఎక్స్పైరీ డేటు, ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి నంబరు, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎక్స్పైరీ డేట్ రాయాలి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ రాయాలి. అసలు ఇక్కడ ఆధార్ అయితే ఏ బాధ ఉండదు, యూఐడి అని చెప్పేసేయండి, ఇక్కడ టిక్ చేసేసేయండి ఆధార్ అని సరిపోతుంది. ఆధార్ అయితే మనకి ఎటువంటిది పంపాల్సిన అవసరం లేదు. అలాగే పాన్ కూడా మనకి తప్పనిసరిగా అవసరం కాబట్టి పాన్ కార్డు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎంప్లాయీస్ ఆల్రెడీ పాన్ కార్డు ఉంటుంది కాబట్టి పాన్ కార్డు నంబరు పెట్టేసుకోండి సరిపోతుంది. ఆధార్ కూడా పెట్టేయండి. పాన్ కార్డు జిరాక్స్ కానీ ఆధార్ జిరాక్స్ కానీ తర్వాత ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే టిక్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర టిక్ చేయాలి. అదేవిధంగా మనకి జిరాక్స్ కాపీ మీద మన సెల్ఫ్ అటిస్టేషన్ చేసుకుని మనం మన సంతకం పెట్టుకుని అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి ఇవ్వాలి. మనం బై హ్యాండ్ అయినా తీసుకెళ్ళి ఇచ్చి మనం అప్లికేషన్ ప్రాసెస్ చేయించుకోవచ్చు, లేదా మనం రిజిస్టర్ పోస్ట్ అయినా పంపవచ్చు. ఎలా పంపాలి, ఎక్కడ పంపాలి, బై హ్యాండ్ అయితే ఎక్కడికి వెళ్ళాలనేది నేను వీడియో చివరిలో చెప్తాను అప్లికేషన్ ఫిల్ చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ పాన్ కార్డు మాత్రం తప్పనిసరిగా రాసుకుంటే మంచిది. అది మాండేటరీ కూడా. ఇప్పుడు రాయిపోయినా సరే మీరు తర్వాత కిట్ వచ్చిన తర్వాత అయినా సరే, ప్రాన్ కిట్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఆన్లైన్లో మీరు పాస్వర్డ్ అవన్నీ లాగిన్ అయ్యి ఆ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియోలు అన్నీ సిపిఎస్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ వేసేసేయండి, ఆధార్ టిక్ చేసేసేయండి, ఆధార్ మీద సంతకం చేసి రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా ఆధార్ పెట్టేసేయండి. చూడండి, ఇగోండి ఇది ఫస్ట్ది పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, జాబ్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అదర్స్ కానీ ఇక్కడ టిక్ చేసేసేయండి సరిపోతుంది. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ టైప్లో రెసిడెన్షియల్ అడ్రస్, రెసిడెన్షియలా, బిజినెసా, రిజిస్టర్ ఆఫీసా, అన్స్పెసిఫైడ్, రెసిడెన్షియల్ అని పెట్టేసేయండి. రెసిడెన్షియల్ ఆర్ బిజినెస్ అయితే ఫస్ట్ టిక్ చేయండి, ఓన్లీ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్. ఇక్కడ మనకేంటంటే ప్రజెంట్ కరస్పాండింగ్ అడ్రస్లో మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ యొక్క అడ్రస్ ఇవ్వచ్చు. పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మాత్రం మనం పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి, రెసిడెన్షియల్ అని పెట్టేసి మొత్తం ఫిల్ చేయండి. దీనికి సంబంధించి పిన్ కోడ్ మాత్రం కంపల్సరీగా ఫిల్ చేయండి, ఏది వదలకుండా. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇన్ కేసు ఎప్పుడైనా మన పాన్ కార్డుకు సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నా, మనం పాన్ కార్డులో మనకి మన అకౌంట్లోకి లాగిన్ అయ్యి మన స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, మన పాన్ కార్డులో ప్రతి నెల శాలరీలో కట్ అవుతున్న అమౌంట్లు అన్నీ చూసుకోవాలన్నా మొబైల్ నెంబరు, ఈమెయిల్ తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబరు, పర్మనెంట్ మొబైల్ నెంబరు మార్చుకొని నెంబర్ ఎంటర్ చేయండి. టెలిఫోన్ నెంబరు అవసరం లేదు.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ కూడా కరెక్ట్గా తప్పులు లేకుండా ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మనం గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్కమ్ రేంజ్ 1 lakh వరకు ఉంటుందా ఇయర్లీ పర్ యానము, లేదా 5 lakh to 10 lakh, 10 lakh to 25 lakhs, లేదా 1 lakh to 5 lakh, ఎంత అయితే అంత దాని ఎదురుగా క్లిక్ చేయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంప్లాయీస్ అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఉండి గ్రాడ్యుయేట్ క్లిక్ చేయండి. గ్రాడ్యుయేట్ కాకుండా మాస్టర్ కూడా ఉంటే మాస్టర్స్ ఎదురు కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పొలిటికల్ ఎక్స్పోజర్ పర్సన్ అయితే అది మనకు వద్దు, అదేమీ పెట్టొద్దు పేరు. నెక్స్ట్ తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ బ్యాంక్ డీటెయిల్స్. మనం రేపు రిటైర్ అయిన తర్వాత కానీ మధ్యలో మనం 25% పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు 3 years సర్వీస్ అయిపోయిన తర్వాత. తర్వాత ఇక్కడ పార్షియల్ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు మొత్తం ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగానే మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. రేపు రిటైర్ అయిన తర్వాత కూడా అదే పరిస్థితి. సో బ్యాంక్ అకౌంట్ నెంబరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరే ఇవ్వండి. సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్రాంచ్ అడ్రస్సు, బ్యాంక్ MICR కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. మీకు పాస్బుక్ ఫస్ట్ పేజీలో ఉంటుంది, లేదంటే బ్రాంచ్లో కన్సల్ట్ అయి తెలుసుకోండి. IFSC కోడ్ ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి ఇవి. తర్వాత ఇక్కడ నామినేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఒక్కళ్ళే నామినేషన్ వేయదలుచుకుంటే మీరు మనం నామినీ ఇవ్వదలుచుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇక్కడ ఫస్ట్ నేమ్ రాయండి, మిడిల్ నేమ్ రాయండి, లాస్ట్ నేమ్ రాసేసేయండి, రిలేషన్షిప్ని రాయండి నామినీ ఏమవుతుంది అనేది. తర్వాత ఇక్కడ నామినీ మనం ఇచ్చేటప్పుడు నామినీ ఇన్ కేస్ మైనర్ అయితే 18 years లోపు అయితే అప్పుడు మీరేం చేయాలంటే నామినీకి ఒక గార్డియన్ అపాయింట్మెంట్ చేయాలి. కాబట్టి గార్డియన్ ఫస్ట్ నేము, ఇక్కడ గార్డియన్ మిడిల్ నేము, లాస్ట్ నేము ఎంటర్ చేయాలి. ఇది ఎప్పుడు నామినీని మైనర్ని ఎంటర్ చేసినప్పుడే. ఇది ఒకళ్ళ వరకే నామినేషన్ చేసుకోదలుచుకుంటే, ఒకళ్ళకంటే ఎక్కువ నామినేషన్ చేసుకోదలుచుకుంటే మనం ఇందాక చెప్పినట్టు Annexure 3 డౌన్లోడ్ చేసుకోవాలి. Annexure 3లో మీకు అడిషనల్ నామినేషన్ ఫామ్ ఇది. ఇక్కడ చూడండి ఫస్ట్ నామినీ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇక్కడ I అనేది మన పేరు రాయాలి, సబ్స్క్రైబర్ పేరు, ఎంప్లాయీ నేమ్ అనమాట. తర్వాత ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫస్ట్ నామినీది, సెకండ్ నామినీ, థర్డ్ నామినీ, 3 నామినీల వరకు మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆ 3 నామినీ యొక్క అడ్రస్లు కూడా ఫస్ట్ నామినీ యొక్క అడ్రస్ ఈ 3 columns, సెకండ్ నామినీ యొక్క అడ్రస్ ఈ 3 columns, థర్డ్ నామినీ యొక్క అడ్రస్ ఈ 3 columns. అట్లాగే మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ 3 నామినీలు ఎవరైనా మైనర్ ఉన్నట్లయితే ఆ మైనర్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నామినీ మైనర్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. లేదా సెకండ్ నామినీ మైనర్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. థర్డ్ నామినీ మైనర్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా రిలేషన్షిప్ ఎంటర్ చేయాలి 3 నామినీస్ యొక్క. అలాగే షేరు అంటే మనం 100% షేర్ చేసుకోవచ్చు, 50, 25, 25 అట్లా, లేదా 40, 20 అట్లా షేర్ చేయొచ్చు. షేర్ మొత్తం ఈ 3 కలుపుకుంటే 100% అవ్వాలి. అదేవిధంగా ఫస్ట్ నామినీ యొక్క ఒకవేళ ఇక్కడ 3 నామినీలో సెకండ్ నామినీ మైనర్ అనుకోండి, ఆ మైనర్కి మనకు ఒక గార్డియన్ నేము రాయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్లోనే గార్డియన్ నేము ఎంటర్ చేసి గార్డియన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డే అంటే ఏ రోజైతే మనం ఫిల్ చేస్తున్నామో ఆ డే రాసి, మంత్ రాసి, 2020 అని రాసి, ఎట్టని ప్లేస్ రాసి, ఇక్కడ మన సిగ్నేచర్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కానీ మనం ఎంటర్ చేయాలి. రైట్ థంబ్ ఇంప్రెషన్ అని చెప్పాడు, రైట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే. ఇక్కడ చూడండి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ కేస్ ఆఫ్ ఇల్లిటరేట్ మేల్ అయితేనేమో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇక్కడ మనకి ఇల్లిటరేట్ అనే సమస్య ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా ఎంప్లాయీస్ కాబట్టి సిగ్నేచరే చేయాలి. తర్వాత ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. పాపప్లో మనం ఏదైతే సర్వీస్ సెంటర్లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తామో వాళ్ళు చూసుకుంటారు మిగతా అన్నీ. కాబట్టి ఇంతటితో అడిషనల్ నామినేషన్స్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత NPS ఆప్షన్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఐ వుడ్ లైక్ టు సబ్స్క్రైబ్ ట్రై టు అకౌంట్. నేనైతే సజెస్ట్ చేయను. మనకి CPS చాలా ఇబ్బందికరమైన విషయం. ఖచ్చితంగా మన స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోరాడుతున్నారు. CPS రద్దు చేయాలి, మన రెగ్యులర్ పెన్షన్ ఖచ్చితంగా మనకి రావాలని. అది Tier 1 అకౌంట్. ఇప్పుడు Tier 2 అంటే అదనంగా మనం ఇంకో అకౌంట్లో మనం సేవింగ్ చేయటం అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి. మనం ఇక్కడ Tier 2 అకౌంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం పెట్టుకోదలుచుకుంటే ఓన్గా మనం
ఆన్లైన్లో మనం షేర్స్ మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. కాబట్టి టై టు అకౌంట్ నో పెట్టేసేసేయండి. తర్వాత పాన్ కార్డు హిందీలో సబ్మిట్ కావాలా, ప్రింట్ కావాలా అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి. అప్పుడు ఎనెక్సర్ 2 ఇందాక మీకు చూపించాను కదా, అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి. నో పెట్టేస్తే నో పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, పెన్షన్ ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. మనకి వేరేది ఏం లేదు, ఖచ్చితంగా మీకు ఎల్ఐసి ఓన్లీ వన్. మనకి ఎల్ఐసి పెన్షన్ ఫండ్ అనేది మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ల ఎంప్లాయీస్కి ఈ మూడిట్లో ఎల్ఐసి పెన్షన్ ఫండ్ కానీ, ఎస్బీఐ పెన్షన్ ఫండ్ కానీ, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్, వేటిలో ఎక్కువ మీకు పెన్షన్ బెనిఫిట్ వస్తుందో మీరు సలహాలు తీసుకుని అక్కడ ఆ మూడిట్లో ఒకటి టిక్ చేసేసుకోండి. ఈ మూడిటి వరకే మనకి అవకాశం అన్నమాట. తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, యాక్టివ్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ థర్డ్ ఉంది కదా, ఇది మనం ఫిల్ చేయాలి. ఆటో చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ నాలుగోది ఉంది కదా, నాలుగోది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ యాక్టివ్ చాయిస్ అంటే ఏంటంటే, ఇక్కడ యాక్టివ్ చాయిస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక ఆప్షన్ లేదు, మనం ఇక్కడ జీ అని పెట్టేసేయాలి. ఇక్కడ జీలోనే చూడండి ఈక్విటీ అనేది ఇక్కడ 100% పెట్టేస్తాం. ఇక్కడ యాక్టివ్ చాయిస్లో ఇక్కడ ఏంటంటే అర్థం, ఇక రిస్క్ తక్కువ అనమాట. ఎవరైతే రిస్క్ చూడండి జీ అనేది ఎక్కడ ఉంటుందో చూడండి. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సబ్స్క్రైబ్స్ ది యాక్టివ్ చాయిస్ ఆఫ్ అసెట్ అలొకేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు అసెట్ క్లాస్ జీ ఓన్లీ. జీ అంటే గవర్నమెంట్ బాండ్స్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ బాండ్స్ సంబంధించి అండ్ రిలేటెడ్ సంబంధించి మాత్రమే మనకి పెట్టుబడులు పెడతారన్నమాట. మన అమౌంట్ ఎన్ఎస్డిఎల్ పిఎఫ్ఆర్డిఏ తీసుకెళ్ళి, అందుకని ఇక్కడ ఇది మనకి యాక్టివ్ చాయిస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ జీ అని పెట్టేసేయాలి. రిస్క్ తక్కువ, అట్లాగే ప్రాఫిట్ కూడా తక్కువగానే ఉంటుంది, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది, అది గమనించుకోండి. ఆటో చాయిస్ అని పెట్టుకున్నప్పుడు మనం ఈ 4లో ఇక్కడ LC75, LC50, LC25 ఈ మూడిట్లో ఒకటి టిక్ చేసుకోవాలి. ఈ LC75 అనేది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనకి నాట్ అవైలబుల్ అనమాట. గవర్నమెంట్ సెక్టార్కి మనకు కుదరదు. 50 కానీ 25 కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ LC55, LC25 అంటే ఏంటంటే ఈక్విటీ షేర్స్ అనమాట. మనం LC50 అని పెడితే మన అమౌంట్లో మనం 10% కట్ అవుతుంది, గవర్నమెంట్ 10% వేస్తుంది. ఈ మన అమౌంట్ తీసుకెళ్ళి ఈక్విటీ షేర్స్లో 50% వరకు పెడతారు, మిగిలిన 25 వేరే చోట పెడతారు. మనం 25 పెట్టుకున్నాం అనుకోండి, 25% మాత్రమే ఈక్విటీ షేర్లో పెడతారు, మిగతాది 50-25 వేరే దాంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈక్విటీ షేర్లో ఎక్కువ షేర్ ఉంటే మనకి రిస్క్ ఎక్కువ, అదేవిధంగా ప్రాఫిట్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిస్క్ ఎక్కువ ఉంది, రిస్క్ ఎక్కువ ఉందంటే అక్కడ అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ని బట్టి మనకు ప్రాఫిట్లు పెరగటం, ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. నేనైతే ఏంటంటే LC50 పెడతాను. మనం పెట్టకపోయినా మనం ఏది చూజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, LC50లోకి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి LC50 పెట్టేసేసేయండి, సరిపోతుంది. తర్వాత 11th కాలము డిక్లరేషన్ ఆఫ్ FATCA. ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీ ఇది నేను యూఎస్ పర్సన్ కాదు, ఇండియన్ అని, కాబట్టి ఇక్కడ నో టిక్ చేసేసేయండి. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్ ప్రకారం మనం యూఎస్ పర్సన్ కాదని డిక్లరేషన్ ఇవ్వాలి, ఇక్కడ నో టిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సెక్షన్ 2 చూడండి, దీంట్లో సెక్షన్ FAT ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్సేషన్ ఐఎమ్ ఏ రెసిడెన్షియల్ ఇన్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అండ్ మై ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ 10. ఇక్కడ మీరు చూడండి మనకి యూఎస్ పర్సన్ ఎస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీరు ఇది ఫిల్ చేయాలి. అవసరం లేకపోతే దీన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇక్కడ డేట్ ఎంటర్ చేయండి, ప్లేస్ ఎంటర్ చేయండి, నేమ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్. ఇది నేమ్, ఈ సంతకంలా కాదు, మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసాం కదా, ఫస్ట్లో సీరియల్ నెంబర్ దగ్గర అట్లా ఎలా ఎంటర్ చేశారో అట్లాగే ఎంటర్ చేయండి. అదేవిధంగా మనకి దీంట్లో ఈ బ్లాక్ ఇంక్తో ఈ సంతకం చేసేసేయండి. క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, మనం సిగ్నేచర్ ఎట్లా చేస్తామో అట్లా చేసేసేయాలి. సిగ్నేచర్ చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అది ఇక్కడ FATCA కంప్లైంట్కి అనమాట, కంప్లైంట్స్ యాక్ట్కి అనమాట ఇది సిగ్నేచరు. తర్వాత మన డిక్లరేషన్ బై సబ్స్క్రైబర్, ఇక్కడ కూడా డేట్ వేసి ఈ ప్లేస్ రాసి మనం కూడా ఇక్కడ మన సిగ్నేచర్, సబ్స్క్రైబర్ అంటే మన ఎంప్లాయీ యొక్క సిగ్నేచరు
ఉంచాలి. తర్వాత ఈ 13 మాత్రమే ఫిల్ చేయాలి. ఈ 14, 15, 16 ఇది మొత్తం మనకి ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ ఇది కూడా ఏంటి, సిఆర్ఏతోనే ఫెసిలిటేషన్ సెంటర్లో మాత్రమే ఇది ఫిల్ చేస్తారు. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నది ఇది 13th కాలం మాత్రమే మనం ఫిల్ చేయాలి. మన డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ప్రస్తుతం ఉన్న నామ్స్ ప్రకారం 60 yearsకి మనం రిటైర్ అవుతాం ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే. అక్కడ మీ గవర్నమెంట్ని బట్టి మీ రిటైర్మెంట్ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయ్ కోడ్, మనకి 7 digit ఎంప్లాయ్ కోడ్ ఉంటుంది, ట్రెజరీ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. పాన్ అది మనకు అవసరం లేదు. తర్వాత గ్రూప్ ఆఫ్ ఎంప్లాయ్, గ్రూప్ ఏనా, బీనా, సీనా, డీనా, మీ డిపార్ట్మెంట్ని బట్టి కనుక్కోండి. మనకి ఏ గ్రూప్కి వస్తే ఆ గ్రూప్ని మీరు క్లిక్ చేయండి, మీ డిపార్ట్మెంట్ని బట్టి అది. తర్వాత మన ఆఫీస్ అడ్రస్సు, డిపార్ట్మెంటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేదా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, లేదా గ్రామ సచివాలయం డిపార్ట్మెంట్, విలేజ్ సెక్రటరేట్ అండ్ వార్డ్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అది సచివాలయం ఉద్యోగస్తులు అయితే. తర్వాత మినిస్ట్రీ కూడా మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ చేయాలి. డీడీఓ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది ఎవరైతే ఖచ్చితంగా ప్రతి డీడీఓకి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఏంటంటే ఈ డీడీఓ రిజిస్ట్రేషన్ ఎన్ఎస్డిఎల్లో మనం ఇప్పుడు ఎట్లయితే సబ్స్క్రైబర్ ఫామ్ పెట్టుకుని మనం ప్రాన్ అలాట్మెంట్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో, డీడీఓ కూడా అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీరు డీడీఓని కనుక్కుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఎన్ఎస్డిఎల్కి సంబంధించి ప్రాన్ అకౌంట్కి సంబంధించి ఆ డీడీఓ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. అట్లాగే డిటిఓ లేదా పిఏఓ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇది మీ ట్రెజరీ ఆఫీస్లో, ఎస్టీఓ ఆఫీస్లో కనుక్కుంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. అది ఇక్కడేమో డీడీఓ, ఇక్కడేమో ట్రెజరీ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ నెంబర్, రెండు ఎంటర్ చేయాలి. మన బేసిక్ పే ఎంటర్ చేయాలి. మనం డ్రా చేస్తున్నాం రెగ్యులర్ అయిన తర్వాత మన బేసిక్ పే ఉంటుంది కదా, ఆ బేసిక్ పే ఎంటర్ చేయాలి. తర్వాత పే స్కేల్, మనం పే స్కేల్ ఎంటర్ చేయాలి. మన పే స్కేల్ ఎంత అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫామ్ బై ఎంప్లాయిడ్ విత్ అస్, ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాలి. ఇదంతా డీడీఓ చేయాల్సింది, మనమే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మా పేరు చూడండి, ఐ సర్టిఫైడ్ దట్ ది డీటెయిల్స్ ప్రొవైడ్ ఇన్ ది సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ ఫామ్ బై అంటే మన ఎంప్లాయీ నేమ్ని ఎంటర్ చేసేసేయాలి. తర్వాత ఇక్కడ డీడీఓ సిగ్నేచర్ వేయాలి. తర్వాత రబ్బర్ స్టాంప్ వేయాలి డీడీఓది. తర్వాత మళ్ళీ ఆథరైజ్డ్ పర్సన్ కూడా డీడీఓ అవుతాడు. ఇక్కడ ఇక్కడ డిటిఓది ఇక్కడ ఎందుకంటే చూడండి, ఇక్కడ రబ్బర్ స్టాంప్ ఆఫ్ ది ఎస్టీఓ అన్నారు కదా, ఇక్కడ ఎస్టీఓది లేదా పిఈఓది ఇక్కడ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ స్టాంప్ వేయాలి. ఇక్కడ డీడీఓది అనమాట, మన డీడీఓది డిజిగ్నేషన్ రాయాలి, నేమ్ రాయాలి, డిపార్ట్మెంట్ రాయాలన్నమాట, డేట్ ఎంటర్ చేయాలి. అయిపోయింది. ఇంతటితో ఇది అప్లికేషన్ ఫిల్ చేయటం అయిపోతుంది. ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలి, మన పాన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు పాన్ మన సెల్ఫ్ సైన్తో, సెల్ఫ్ సిగ్నేచర్తో, సెల్ఫ్ అటెస్టేషన్తో ఇవ్వాలి. ఆధార్ కార్డు కూడా సెల్ఫ్ సిగ్నేచర్తో మనం అటాచ్ చేయాలి. అదేవిధంగా అడిషనల్ నామినేషన్ వేస్తే అనెక్సర్ 3 కూడా అటాచ్ చేయాలి. వీటితో పాటు ఇంకా మీకు ఇక్కడ చూడండి, S5 డీడీఓ కవరింగ్ లెటర్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనం ఫిల్ చేయాలి. ఇది మన డీడీఓ కవరింగ్ లెటర్ అన్నమాట, అనెక్సర్ S5. ఈ అనెక్సర్ S5లో డీడీఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ వేయాలి, డీడీఓ రిజిస్ట్రేషన్ నెంబరు, డీడీఓ నేమ్ అండ్ డిజిగ్నేషను, డీడీఓ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎన్క్లోజ్డ్ ప్లీజ్ ఫైండ్, ఎన్ని అయితే అన్ని వర్డ్స్లో రాయాలి. నంబర్ ఆఫ్ సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్, అంటే మనం ఒకటి కంటే ఎక్కువ పంపొచ్చు. ఒకటి పడుతుంటే 1 అని పెట్టాలి, 2 అయితే 2, 3 అయితే 3. ఇక్కడ సిగ్నేచర్ పెట్టేయాలి, యాక్సెప్టెన్స్ డేటు, స్టాంప్ వేయాలి. ఇది డీడీఓది. దీన్ని కూడా ఫస్ట్ అప్లికేషన్ కన్నా ముందు ఇది డీడీఓ పెట్టాలి. దాని కింద మనకి S6 పిఏఓ కవరింగ్ లెటర్, అంటే మన ట్రెజరీ ఆఫీసర్, పే అవుట్ అకౌంట్స్ ఆఫీసర్ అన్నమాట. మన శాలరీస్ ఏ ట్రెజరీకి అయితే వెళ్తాయో ఆ ట్రెజరీ, పిఏఓ రిజిస్ట్రేషన్ నెంబరు, పిఏఓ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ, పిఏఓ కాంటాక్ట్ నెంబరు, డేట్ ఎంటర్ చేసేసి డీడీఓ రిజిస్ట్రేషన్ నెంబరు, డీడీఓ ఆఫీస్, ఎన్ని పాకెట్స్ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ మీ డీడీఓలో ఎంప్లాయీస్ అందరూ 5 అప్లై చేశారనుకోండి, ఒక పాకెట్టే ఇక డీడీఓ ఆఫీస్, 5 కూడా ఒక పాకెట్లోనే ఉండాలన్నమాట. అన్నీ ఒక్కొక్కటి ఒక్కో పాకెట్ కాదు, మొత్తం ఒక బండిల్లాగా చేసేయాలి.
అట్లా చేసేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్ట్ వేసేసి సైన్ చేసేసుకోవాలి. ఇవన్నీ తీసుకుని మనం ఇప్పుడు నేను ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతాను. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు బై హ్యాండ్ ఇచ్చి రావాలంటే విజయవాడ కానీ విశాఖపట్నం ఈ రెండిట్లో మనకి ఎఫ్సి అంటే ఎఫ్సి సెంటర్స్ ఉంటాయి. ఎఫ్సి సెంటర్స్ అంటే చూడండి సిఆర్ఏ ఎఫ్సి ఫెసిలిటేషన్ సెంటర్స్ అనమాట. సిఆర్ఏ ఎఫ్సి సెంటర్స్ అంటారు. ఈ ఎఫ్సి సెంటర్స్ మనకి చూడండి ఇక్కడ మనం క్లిక్ చేయండి npscra.nsdl.co.in క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ లింక్స్లో ఫైండ్ యువర్ నియరెస్ట్ సిఆర్ఏ ఎఫ్సి అంటే సిఆర్ఏ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అనమాట. మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళే భద్రపరుస్తూ ఉంటారు ఎన్ఎస్డిఎల్ వాళ్ళు. అక్కడ అది క్లిక్ చేయగానే మనం సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడ దగ్గరలో ఉన్నాను కాబట్టి విజయవాడ సెలెక్ట్ చేసుకున్నా. అదేవిధంగా విశాఖపట్నం కూడా ఉంటుంది. ఏపీ స్టేట్లో ఈ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మనకి. మీరు దగ్గరలో అనుకోండి బై హ్యాండ్ ఇచ్చేసి ఇక్కడ చివరిలో ఉన్న అప్లికేషన్లో ఉన్న ఎక్నాలజ్మెంట్ తెచ్చుకోవచ్చు. చూడండి ఈ ఎక్నాలజ్మెంట్ తెచ్చుకోవచ్చు. సారీ ఎంప్లాయర్ ఆర్ పిఓపి ఇక్కడ తెచ్చుకోవచ్చు. లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్లో కూడా పంపవచ్చు. ఎట్లా అడ్రస్ పంపాలంటే ఇక్కడ అడ్రస్ మీరు ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ మీరు చూపిస్తున్నాను నేను. మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను అడ్రస్ పేస్ట్ చేస్తాను. వైజాగ్ది విశాఖపట్నంది. అదేవిధంగా ఈ సైట్ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో ఆ సైట్ యొక్క అడ్రస్ కూడా నేను పిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎక్కడైతే అక్కడ మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసుకోండి. గో మీద క్లిక్ చేసుకోగానే ఆ సిఆర్ఏ ఫెసిలిటేషన్ సెంటర్ యొక్క అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఒకసారి ఫోన్ నెంబర్తో కన్ఫర్మ్ చేసుకుని మీరు పంపుతున్నాము మీకు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ పంపొచ్చా ఎక్కడికంటే మీరు కన్ఫర్మ్ చేసేసుకుని పంపొచ్చు. అందులో అనుమానం లేదు. నేను ఆల్రెడీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాను వీడియో చేసే ముందే. కాబట్టి ఈ అడ్రస్ కూడా నేను పేస్ట్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్ లింక్లో, లేదా మీకు ఈ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చి మీరు విజయవాడ అయితే విజయవాడ, విశాఖపట్నం అయితే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసుకోవాలి. ఇంతటితో మీకు అయిపోతుంది. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేయకూడదు. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేయకూడదు, ఎక్కడ దిద్దుబాట్లు ఉండకూడదు. ఫోటో క్లియర్గా ఉండాలి. మీ సంతకాలు ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.